కావలి కలుగొల్లమ్మపేట వద్ద రైల్వే అండర్ పాస్ నిర్మిస్తే తాను వచ్చే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిపై తాను పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే వైసీపీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే అండర్ పాస్ నిర్మిస్తే తాను పోటీ చేయనని, అక్కడ రైల్వే అండర్ పాస్ నిర్మించలేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పోటీ చేసినా తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కావలిలో 120 ఎకరాలు తాము ఆక్రమించామని ఆరోపించారని, కానీ వాటిని బహిరంగపరచాలని ఈ మేరకు తాను సవాలు విసురుతున్నానని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కావలిలో గోరంత పనిచేసి కొండంత ప్రచారం నిర్వహించుకుంటున్నారని వివరించారు. తమ ప్రభుత్వ హయాంలోనే కావలిలో భారీగా అభివృద్ధి జరిగిందని ఆయన వివరించడం జరిగింది. గోరంత పబ్లిసిటీ కొండంత. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తుమ్మగపెంట రోడ్డు శాంక్షన్ చేపించాం, కావలి ట్రంక్ రోడ్డు శాంక్షన్ చేపించాం, జుబోయిదన్న ఫిషింగ్ హార్బర్ నుంచి రామాయపట్నం పోర్టు దాకా రోడ్డు వేయించాం, తుమ్మగపెంట రోడ్డు నుంచి ఏనుగు బావి దాకా రోడ్డు వేయించాం, భోగోగు దగదెత్తి మండలాలు అనేక రోడ్లు వేయించాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఇవన్నీ కూడా ఒక 100 కోట్లు అయితే ఒక ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం 350 కోట్లతోటి పనులు చేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 22 కోట్లు ఒక కాంట్రాక్టర్ లబ్ధి కోసం ఎస్టిమేషన్ చేయించి ఈరోజు మళ్ళా ఏదో మేమేదో చేసాము అంటే 350 కోట్లు అక్కడ 22 కోట్లు 22 కోట్లలో కూడా ఒక 10 కోట్లు ఒక బ్రిడ్జి కోసం ఖర్చు పెడుతూ ఇంత చేసి ఇంత డబ్బా కొట్టుకునే ఘనత తెలుగుదేశం పార్టీది. ప్రజల ఆలోచించండి. ఈరోజు బృందావన కానించి మన బైపాస్ దాకా, ముసునూరు బైపాస్ దాకా 2 సైడ్లు కూడా 10 అడుగుల ఫుట్పాత్ వేసి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందావన కాలనీ నుంచి డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ రోడ్డు శాంక్షన్ చేపించి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో టౌన్లో కావచ్చు, మద్దూరుపాటు దాకా కావచ్చు రోడ్డు దాదాపు 55 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. ఆ రోడ్డు ఈరోజు ఆ పక్క చూస్తే మద్దూరుపాటు సైడు డ్రైన్ టు డ్రైన్ చూసారు కదా, ఆ పక్క 20 అడుగు ఈ పక్క 20 అడుగు వేస్టేజ్ ముందుకు తీసుకొచ్చేసారు, రోడ్డుని కుదించేశారు, ఇష్టానుసారం వ్యవస్థ కాకుండా హైట్ పెంచేశారు. ఎగలోకి ఆ రోడ్డు వస్తే ఆ ఎగలోకి నీరు పోయే పరిస్థితి. దాని మీద పట్టించుకున్న నాదుడు లేదు. ఆ పక్క కాంక్రీట్ రోడ్డు అయితే వేస్తున్నారు, ఈ పక్క తాగు రోడ్డు వేస్తామంటున్నారు. అది కూడా ఆ కాంట్రాక్టర్ని, ఆ కాంట్రాక్టర్ కాడ ఆనాడు మేము చేయిస్తే ఆ కాంట్రాక్టర్ కాడ కమిషన్ అడిగాడు, ఆ కాంట్రాక్టర్ అడిగాడు. ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే వాళ్ళు చేసేదాన్ని కప్పిపుచ్చుకునేదానికి, డైవర్టెడ్ పాలిటిక్స్ చేసేదానికి ఏదో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కావచ్చు, లేదా ప్రతాప్ రెడ్డి ఉన్నాడు కదా ప్రతాప్ రెడ్డి మీద కావచ్చు బోధ జరిగే కార్యక్రమం చెయ్యాలా అని మున్సిపాలిటీలో 127 ఎకరాలు కబ్జా, గుంటలు కావచ్చు, కాలువలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు అన్నారు. మున్సిపాలిటీ ఆఫీస్కి పోతేమో నాకు తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు. మేము ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే ఎంతవరకు ఇవ్వటం లేదు. గతంలో ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే ఎక్కడ కూడా కబ్జా కాలేదు, ఎక్కడ కూడా ఆక్యుపై చేయలేదని లెటర్ ఇచ్చారు. దాని మీద యాక్షన్ లేదు. అది ఆ యాక్షన్ ఎందుకు ఆగింది అనేది మాకు డౌట్ వస్తుంది. ఏమైనా ముడుపు కోసం ఆగిందా, అక్కడ ఎందుకు ఆగింది, దాన్ని ఎందుకు బయటకు తీయడం లేదు. ఒకవేళ ప్రతాప్ రెడ్డి హయాంలో ఆ విధంగా కబ్జా జరిగి ఉంటే నా మీద అభాండా వేసారు, ఓకే నేను పడుతున్నాను, నోపు కాకపోతే నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చేసినోడు ఉంటే భయపడతాడు, చేయనోడు ధైర్యంగా మాట్లాడతాడు. అదే నేను ఈరోజు కూడా చెప్తున్నా, ధైర్యంగా అటువంటి ఉంటే ఎత్తండి, తీయండి, బయటకు తీయండి, చూపించండి ప్రజలకి. ఏ సర్వే నంబర్ ఎంతంత కబ్జా అయిందో వాటికి ఫెన్సింగ్ వేయండి, ప్రభుత్వ భూమిని బోర్డు పెట్టండి దమ్ముంటే.
లేదా ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు. అధికారులు కాంప్రమైజ్ అయ్యారా, ఎమ్మెల్యే కాంప్రమైజ్ అయ్యారా, లేదా చంద్రబాబు నాయుడు కాంప్రమైజ్ అయ్యారా, లేదా లోకేష్ కాంప్రమైజ్ అయ్యారా? ఎందుకంటే ఇదిగో ఉంది 100 కోట్లు ముడుపు ప్రతాప్ రెడ్డి ఈ కేసులకి అంత భయపడి అటు బీజేపీ వాళ్ళని సెంట్రల్గా అంట, ఇటు తెలుగుదేశం చిత్తూరు ఎమ్మెల్యే ద్వారా ఇక్కడ మన అమరావతిగా అంట, అదేవిధంగా బాలినేని శ్రీనివాస రెడ్డి ద్వారా చిరంజీవి గారి ద్వారా పవన్ కళ్యాణ్ అంట. ఒకవేళ అట్లా చేస్తుంటే ఈరోజు గమ్ముగా ఉన్నాకంటే నాకే డౌట్ వస్తుంది. నేను ఏమైనా లోకేష్ గారిని ఒక 50 కోట్లు ఇచ్చానా, లేదా కావ్యకృష్ణాడికి ఒక 30 కోట్లు ఇచ్చానా, లేదా కమిషనర్ గారికి ఒక 10 కోట్లు ఇచ్చానా, ఇంకేదైనా మీడియా సోదరు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇంకో 10 కోట్లు ఇచ్చానా? ఎందుకు దాని మీద గమ్ముగా ఉన్నారు? ఎందుకు ఎత్తడం లేదు? ఎందుకు ఇది చేయడం లేదు? ఈ విధంగా బోధ జరిగే కార్యక్రమాలు ఈరోజు చేస్తాను. బోధ చదివేది చాలా ఈజీ. మీరు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని, కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని. అభివృద్ధి చేస్తే అప్రిషియేట్ చేస్తాం. మీరు పని కట్టుకొని కావాలని మీరు చేయలేని పనులుగా మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు డైవర్టెడ్ పాలిటిక్స్ ఈ విధంగా మా మీద మా పార్టీ మీద చేస్తే ఈరోజు మేము కూడా చాలా 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 మాట్లాడాల్సి ఉంటుంది. ఈడెవ్వరు కూడా భయపడేది లేదు. ఎందుకంటే అపోజిషన్ ఏది మాట్లాడినా జరగద్ది. అధికార పక్షమే కరెక్ట్గా ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు ప్రజలు 30,000 మెజార్టీతోటి నీకు అధికారాన్ని ఇచ్చారు. మీరు చేయాల్సింది బృందావన కానికా నుంచి ముసునూరు దాకా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నువ్వు మళ్ళా ఎమ్మెల్యేగా ఇక్కడ నీకు సీటు కావాలన్నా గెలవాలన్నా ఈ రోడ్డుని డ్రైన్ టు డ్రైన్ కాంక్రీట్ రోడ్డు వేసి మధ్యలో డ్రైన్కి డ్రైన్కి మధ్య ఎక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కాకుండా ఆ రోడ్డు కానీ చేస్తే నేను చేసిన గొప్ప పని ఏందనేది ప్రజలకు కూడా అర్థమవుద్ది. దాన్ని మార్చి నువ్వు తాగొడేస్తే ఏమి ఉంటుంది, నా రోజు కొట్టుకోబోద్ది. అదేవిధంగా మా రైతాంగం కోసం కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే కావలిలో ఉన్న పంట కాలువలన్నీ కూడా కాంక్రీట్ కాలువలు అవుతాయి. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి కాలువలు ఆకుపై కాకుండా డైరెక్ట్ కెనాల్స్ ఎక్కడికైతే పోతే చెరువుకి కనెక్షన్ ఉంటాయో అన్నీ కూడా బాగుపడితే ఆ ఎస్టిమేషన్లో ఉన్నాయి. కాబట్టి అటువంటి మంచి పనులు చేయండి. కలుగమ్మ బ్రిడ్జి కూడా ఈరోజు ప్రయోగం అయిపోయింది. మరి మీరు దాన్ని చేయించగాక అండర్ పాస్ అంటారు, అది అంటారు. అయ్యే పనులు కాదు, అయ్యే పనులు కావు. నేను ఈరోజు త్యాగం చేసేస్తున్నా. అండర్ పాస్ ఒక నువ్వు కానీ వేయించేస్తే, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అండర్ పాస్ చేయించి ఆ రోడ్డు కానీ కంప్లీట్ చేస్తే నేను త్యాగం చేసేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయండి, నీ మీద ఎమ్మెల్యేగా పోటీ చేయండి. లేదా ఉన్నది ఉన్నట్టు ప్రయోగం వేసి కంప్లీట్ అన్న చేయండి. అది నీ వల్ల కాదు, నేను చెప్తున్నా. నువ్వు కానీ చేయిస్తే నీ మీద పోటీ చేయను, లేదా నీ మీదే మళ్ళా నేనే పోటీ చేస్తాను. ఎక్కడ పోటీ చేసినా చేస్తాను. నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఈడ కాదని పోయినా కూడా నీ మీదే నేను పోటీ చేస్తాను. కాబట్టి ఇప్పటికన్నా ప్రజల మంచి కోసం